అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ 2:30 నుండి బాగా వర్షం స్టార్ట్ అయింది కదా. అసలు ఈ వర్షం దగ్గర 1 అవర్ కంటిన్యూగా పడింది. 3:30, 4 అయినా కూడా ఇంకా వర్షం తగ్గనే లేదు. సో ఈవినింగ్ టైం అయింది కదా, పిల్లలు మమ్మీ వర్షం పడింది కదా, వేడివేడిగా ఏమైనా చేసుకొని తిందాము అంటే ఓకే. ఇంకా మనకు వర్షం అంటే వేడివేడిగా అంటే గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి, ముందు మిర్చి బజ్జీ కదా. సో మిర్చి బజ్జీ చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. నార్మల్గా మనకు బయట వచ్చే టేస్ట్ రావాలి అంటే మనకు ఉట్టి శనగపిండే కాకుండా అందులో కొంచెం 2 స్పూన్స్ అయినా బియ్యం పిండి వేసామంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది. బజ్జీలు చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ పిండిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నానంటే ఓన్లీ సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను అంతే. అంతకు మించి నేను ఏం వేసుకోను. కొందరు వేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు వేసుకుంటారు అల్లం కారం అవి. నేనైతే ఏం వేసుకోను. కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని మొత్తం మెత్తగా కలుపుకోవాలి. మనకు బజ్జీలకి ఎలా అయితే బజ్జీలు మంచిగా వస్తాయో అంతకు సరిపడా కలుపుకోవాలి. కొద్దిగా ఇది పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మనం నానబెట్టామంటే బజ్జీలు చాలా బాగా వస్తాయండి. మొత్తం ఒకటేసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే మనకు మంచి క్వాంటిటీ వస్తుంది. మనకు తెలిసిపోతుంది ఎలా అయితే సరిపోతుందో అనేది. మనకు అది కలుపుతూ ఉంటేనే తెలిసిపోతుంది. మరీ లూజ్గా కలుపుకోకుండా మరీ థిక్గా కలుపుకోకుండా నార్మల్ స్టేజ్లో వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే మనకు బజ్జీలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే మసాలా కోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకొని అది తిక్కగా తీసుకున్నాను. చింతపండు రసం అయితే తిక్కగా తీసుకొని అందులో కొంచెం జీలకర్ర మొత్తం స్మాష్ చేసి వేసి అది తిక్కగా రావడానికి కొంచెం శనగపిండి వేసి ఇక్కడ నేను 2 ముక్కలుగా అయితే పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో మసాలా లాగా అయితే ఈ చింతపండు పేస్ట్ని అయితే పెట్టేస్తున్నాను. మనకు మిర్చి అయితే కారంగా అయితే ఉండదండి ఇలా చేసుకోవడం వల్ల. ఈ పేస్ట్ పెట్టుకోవడం వల్ల మనకు అసలు మిర్చి తింటుంటే కారంగా అనిపించదు. అందులో ఇది మనము మిర్చి తింటే కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా, అందుకోసమే నేనైతే ఇక్కడ చింతపండు రసంలోనే జీలకర్ర అయితే స్మాష్ చేసి వేశాను. అలాంటి ప్రాబ్లం ఉన్న కూడా ఏం కాదు ఎన్ని మిర్చీలు తిన్నా. నార్మల్గా మిర్చీలు అయితే అసలు కొంచెం కారంగా అనిపిస్తుంది. ఇలా ఈ పేస్ట్ పెట్టుకోవడం వల్ల మనకు అసలు కారం అంటూ అనిపించదు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో నేను ఇక్కడ మొత్తం అన్ని మిర్చీలకైతే ఈ పేస్ట్ని అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అంటించి అందులో ఆయిల్ పోసి మనం లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి మిర్చి, లేదంటే బాగా వేడి అయ్యి మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయండి. నేను చెప్పాను కదా బియ్యం పిండి వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయని. సో చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ఈసారి ట్రై చేసి చూడండి. సో నేను ఇక్కడైతే మిర్చి మొత్తం వేసుకుంటున్నాను. కొన్ని చిన్న బాండి కదా, దానికి సరిపడా మిర్చీలు అయితే వేసుకుంటున్నాను. నాకు చాలా తక్కువ నేను చేసేది మిర్చీలు, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తా. కానీ చేసే పద్ధతి మాత్రం ఇదే. చేసినప్పుడల్లా ఇలాగే చేసుకుంటాను, ఏదో అదరా కాదు. ఒకవేళ మిర్చి తినాలి అనిపిస్తే నేను ఇలా మసాలా పెట్టుకొని చేసుకుంటాను. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా మంచిగా తింటారు.
చూస్తున్నారు కదా, మిర్చి మాత్రం మంచి కలర్ అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే ఏమంటారు, జీలకర్ర అయితే వేసాను కదా స్టవ్లో, అది బయటకైతే వచ్చినట్టుంది. ఆ స్మెల్ అయితే ఇంకా బాగా వస్తుంది ఆయిల్లో నుండి. సో ఇప్పుడైతే ఈ ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను మిర్చి బజ్జీ అయితే చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పిల్లలైతే. ఎప్పుడు రెగ్యులర్గా చేయను కదా, ఎప్పుడో ఒకసారి చేశాను కాబట్టి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. బయట కొనేదానికన్నా ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మిర్చీలు మొత్తం చేయడం అయితే పూర్తి అయ్యిందండి. చాలా అంటే చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి, చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. చూడడానికి మాత్రం మస్తు ఎమ్మి అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది చేస్తుంటేనే. ఫైనల్గా మొత్తం అయిపోయినాయి. మనకు మిర్చి అంటే గుర్తుకొచ్చేది ముందుగా ఆనియన్స్ కదా, ఆనియన్స్ పెట్టుకొని మిర్చి తింటే అబ్బా అసలు ఆ టేస్టే వేరే ఉంటుంది. మీకు వర్షం పడుతుంటే ఈవినింగ్ టైం స్నాక్స్లో ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.